రాజమండ్రి గోదావరి తీరంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టేబుల్ టెన్నిస్ జాతీయ పోటీలకు రంగం పూర్తిగా సిద్ధమైంది. ఇక్కడ ఏర్పాట్లు చూడొచ్చు మనం. పూర్తి స్థాయిలో ఇక్కడ డయాస్ నిర్మిస్తున్నారు. ఈ టీటీ పోటీల అనంతరం ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ విద్యార్థులతో వివిధ రకాల పోటీలు అవన్నీ కూడా జరగడానికి ఇక్కడ పెద్ద డయాస్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ క్రీడా మైదానానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేసి వీళ్ళకి భోజన వసతి సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి గత వారం రోజులుగా కృషి జరుగుతుంది. ఎన్సీసీ విద్యార్థుల్ని ఇక్కడ వీరందరికీ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లైట్ ల్యాంప్ చూడొచ్చు. ఈ టార్చ్ ని పోటీలు ప్రారంభమైన 15వ తేదీ ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభమయ్యే రోజు ఇక్కడ వెలిగించడం జరుగుతుంది. ఈ క్రీడా జ్యోతి వెలిగిన తర్వాత ఇది 20వ తారీఖు దాకా ఇది వెలుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించడానికి ఈ జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను వేదికగా తయారు చేశారు. దీనికి సంబంధించి మనకు వివరాలు అందించేందుకు చెన్నై నుంచి వచ్చిన క్రీడా నిపుణులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరగబోతున్నాయి ఏర్పాటు? ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ రాజమండ్రి అండి. వీఆర్ కండక్టింగ్ దిస్ టోర్నమెంట్ ఇన్ ఎ వెరీ లార్జ్ లెవెల్. Almost all 600 officials, players, they're coming from all over the country anamata. And it's a national level tournament and it's a real history in Rajahmundry. And idantha kuda nenu cheppalante Bhaskar Ram garu chaala oka responsible ga after becoming a president for the Andhra Pradesh Table Tennis Association ayana dinni oka challenging ga teeskuni ikkada ee tournaments conduct cheyadam nenu cheppalante idi ma andariki garava karanam. Rajahmundry ilanti ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద టోర్నమెంట్ జరపడం దానికి చాలా మంది కూడా సహకరిస్తున్నారు. ఈ విషయంలో ఇక 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టోర్నమెంట్స్. ప్రత్యేకతలు ఏంటంటే టేబుల్స్ ఏ విధంగా జరుగుతాయి, పోటీలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంటాయి? ఈ పోటీలు 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఇనిషియల్లీ సబ్ జూనియర్ బాయ్స్, జూనియర్ బాయ్స్, క్యాడెట్స్ కి ఈ టోర్నమెంట్స్ అవుతాయి ఇనిషియల్లీ ఫస్ట్ 2 to 3 days. ఆ తర్వాత ఇది కంటిన్యూయింగ్ విత్ మెన్ అండ్ ఉమెన్ అనమాట ఈ టోర్నమెంట్. There are about 8 categories and 4 categories each in boys and men and 4 categories each in women and girls anamata. And the prize money also is going about is a very huge prize amount is also there for all the players who qualified up to quarterfinals and semi-finals. They also will get some prize money here. And arrangements are in full swing and చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని కార్యక్రమాలు దీనికోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు అన్ని కూడాను. And it's going to be a big, it's going to be a very, very big event and it's going to be a very big successful event too. సార్ ఇప్పుడు ఇక్కడ అంటే ఎట్లాంటి స్టేడియం లేదు, ఏమీ లేదు, అలాంటి వాతావరణంలో ఇక్కడ జాతీయ స్థాయి పోటీలకి ఏ విధంగా మీరు అంతా కూడా కష్టపడాల్సి వచ్చింది, ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది, నిర్వాహకులు ఏ విధంగా కృషి చేశారు? నిజంగా చెప్పాలంటే ఈ రోజు వెళ్తే తెలుస్తుందండి, మాకంటూ ఒక ప్రత్యేకమైన ఇండోర్ స్టేడియం లేకపోవడం వెళ్ళి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా చాలా మంది పెద్దలు పూనుకొని ఇక్కడ ఉన్న పెద్ద వన్ ఆఫ్ ద బిగ్ కళ్యాణ మండపం హియర్ ఇన్ రాజమండ్రి. ఇట్ హెస్ గాట్ వెరీ బిగ్ హ్యూజ్ హాల్స్ అన్నమాట. ఆ హాల్స్ ని దాని మీద మళ్ళీ చాలా డబ్బులు వెచ్చించి ఆ హాల్స్ అన్నింటికి కూడా టేబుల్ టెన్నిస్ ఆడడానికి వచ్చే ప్లేయర్స్ అందరూ కూడా అందరూ నేషనల్ లెవెల్ ప్లేయర్స్. దేర్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళందరికీ ఆడడానికి చాలా బాగుండేలాగా అండ్ వీళ్ళందరూ గత 4 రోజులు కృషి చేసి ఆ హాల్స్ అన్నిటి కూడా టేబుల్ టెన్నిస్ ఇండోర్ స్టేడియం ఎలా ఉంటుందో దానికి మించినట్టుగా చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పాలంటే అది చాలా గురుతరమైన బాధ్యత అండి. అది నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. యాక్చువల్లీ ప్లేయర్స్ కనుక ఆడుతున్నప్పుడు వాళ్ళకి చిన్న విషయాల్లో వాళ్ళకి చిరాకు వస్తే నిజంగా దే కెనాట్ ప్లే అనమాట. వీ డోంట్ వాంట్ ప్లేస్ టు ఫేస్ సచ్ ప్రాబ్లమ్స్ అనమాట. దానికోసం చెప్పి చాలా డబ్బులు ఇచ్చించి ఈ హాల్స్ అన్నిటి కూడా వాళ్ళు ఒక ఇండోర్ స్టేడియం కంట దానికి ఏది తీసుకున్నట్టుగా చేస్తున్నారు అనమాట. అది నిజంగా చెప్పాలంటే it's a big challenge and we should give a big hats off to Bhaskar Ram and his team. That for sure. ఇది ఇక్కడ పరిస్థితి. అండ్ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అంటే అంత ఆషామాషి కాదు. రాజమండ్రి లాంటి చిన్న నగరంలో ఈ పోటీల్ని జాతీయ స్థాయి వేదికను రూపొందించి అక్కడ ఈ పోటీలు నిర్వహించడం అన్నది ఒక ఛాలెంజ్ తో కూడుకుంది. ఈ క్రెడిట్ అంతా కూడా రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడైన భాస్కర్ రామ్ చెందుతుందని చెన్నై నుంచి వచ్చిన క్రీడా నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ జాతీయ స్థాయి పోటీలకి అంతర్జాతీయ స్థాయిలో మొత్తం ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా జపాన్ నుంచి ఒక ప్రత్యేకమైన మ్యాచ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మేరట్ నుంచి కూడా కొన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ అనే ప్రత్యేక నిపుణుడి ద్వారా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. గత వారం రోజులుగా ఇక్కడ ఎంతో మంది టీం ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ప్రముఖులు అదేవిధంగా జాతీయ స్థాయిలో క్రీడాకారులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా టేబుల్ టెన్నిస్ ఆడుతున్న 550 మంది క్రీడాకారులు ఈ పోటీలకి హాజరవుతారని ఒక అంచనా. అదేవిధంగా
ఈ పోటీల్లో పాల్గొనడానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఇవ్వడం జరిగింది. దీని డ్రాస్ కు సంబంధించి రేపు 14వ తేదీన వివరాలు పూర్తిగా అందజేయడం జరుగుతుంది. 15వ తేదీ ఉదయం ఈ పోటీలు స్టార్ట్ అవుతాయి. 15 నుంచి 20 దాకా పోటీలు పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు కొలిక్కి వస్తున్నాయి. మరి ఎల్లుండి ప్రారంభమయ్యే ఈ పోటీలకు సంబంధించి ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో నిపుణులు, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి స్టేడియం తరహాలో దీన్ని రూపొందించిన కన్వెన్షన్ హాల్ ని తయారు చేయడం ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అభినందనలు. రాజమండ్రికి ఈ క్రీడలు ఒక ప్రత్యేకతను, అదేవిధంగా జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువస్తాయన్న ఎటువంటి అతిశయోక్తి లేదని త్రిబుల్ సి ఛానల్ రూపంలో మనం చెప్తున్నాం. అదేవిధంగా ఈ ఛానల్ కి సంబంధించి మనం ప్రత్యేకంగా ఎప్పుడు పోటీలను కూడా ఎప్పటికప్పుడు కవరేజ్ అందించడానికి త్రిబుల్ సి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా లైవ్ కవరేజ్ పూర్తి స్థాయిలో 5 రోజుల పాటు అందించడానికి త్రిబుల్ సి యాజమాన్యం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. రాజమండ్రి క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకి రంగం పూర్తిగా సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి 20 తారీఖు దాకా జరిగే ఈ పోటీలకు చెరుకూరి గన్నెమ్మ కళ్యాణ మండపం ఇక్కడ వేదికైంది. దీనికి సంబంధించి మనతో ఈ ఏర్పాట్లకు సంబంధించి చర్చించేందుకు రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరరావు మనతో ఉన్నారు. భాస్కరరావు గారు, చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతాయి? ఇక్కడ చెరుకూరి సుబ్బారావు గన్నమ్మ ఉద్యానవనం కళా వేదికలో ఇక్కడ జాతీయ స్థాయి ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరగడానికి అన్ని రకాల సదుపాయాలు ఇప్పుడు మనం కలుగజేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వారు, అలాగే టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేవారంతా కూడా వారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో అన్ని కూడా ఇక్కడ సక్రమంగా జరుగుతున్నాయి. దీనికి స్టాగ్ ఇంటర్నేషనల్ నుంచి మనం 15 టేబుల్ టెన్నిస్ టేబుల్స్ తెప్పించడం జరిగింది. అలాగే కూడా ఈ కళ్యాణ మండపాన్ని ఒక ఇండోర్ స్టేడియం కింద కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి టెరాఫ్లెక్స్ ఫ్లోర్ కూడా స్టాగ్ ఇంటర్నేషనల్ వాళ్ళు జపాన్ నుంచి తెప్పించారండి. జపాన్ నుంచి తెప్పించిన ఫ్లోర్ కూడా ఇక్కడ మనం ఫిక్స్ చేసుకుని ఒక ఇండోర్ ఆడిటోరియం కింద చేసుకుని ఇప్పుడు మనం ఆడటం జరుగుతుంది. సార్, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ టార్చ్ అది ఏర్పాటు చేశారు, ఎప్పుడు వెలిగిస్తారు దాన్ని, ఎన్ని రోజులు ఉంటుంది? అదేవిధంగా ఇక్కడ భోజనానికి సంబంధించి క్రీడాకారులకు ఎలాంటి ఏర్పాటు? ఇది రేపు 15వ తారీఖు పొద్దున్న 9 గంటలకి ఇనాగరల్ సెషన్ అనేది ఉంది. ఆ ఇనాగరల్ సెషన్కి తోట నరసింహ గారు, మంత్రివర్యులు తోట నరసింహ గారు, అలాగే పినిపే విశ్వరూప్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే రౌతు సూర్యప్రకాశ్రావు గారు, కందులు దుర్గేష్ గారు, పెందుర్తి వెంకటేష్ గారు, చంద్ర రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ పట్టణంలో ముఖ్యంగా ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అలాగే క్రీడా రంగానికి సంబంధించిన వారు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఆ ఇనాగరల్ సెషన్కి పార్టిసిపేట్ చేస్తారు. ఆ పార్టిసిపేషన్లోనే భాగంగా ఆ రోజు టార్చ్ వెలగడం జరుగుతుంది. టార్చ్ వెలగడంతో ఈ టోర్నమెంట్ ఓపెన్ అయింది అనే సాంకేతికంగా తెలియజేయడం జరుగుతుంది. సార్, రాజమండ్రిలో దాదాపు అంటే ఒక క్రీడా స్టేడియం లేని వాతావరణం, అలాంటి చోట్ల ఎంతో సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకుని జాతీయ స్థాయి పోటీలను పెట్టాలని మీకు ఎందుకు అనిపించిందండి? ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేశారంటే ఇంత ఏమీ లేని చోట మీరు ఇట్లా క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడాల్సి? ఇది ఒక కష్టమైన పని అయింది, ఆఖరికి ఇది ఒక ఛాలెంజ్ కింద. కాకపోతే రాజమండ్రిలో ఈ క్రీడను నిర్వహిస్తే జాతీయ లెవెల్లో టేబుల్ టెన్నిస్ ఈ గేమ్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇక్కడ గ్రామీణ వాతావరణంలోని, పట్టణ వాతావరణంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ ఎక్స్పోజర్ బాగా ఉపయోగపడుతుంది. తద్వారా పిల్లలు వారి స్కూల్స్లో కూడా మళ్ళీ టేబుల్ టెన్నిస్ ఉత్తేజంతో ఆడతారని చెప్పి వాళ్ళందరి గురించి ఈ టోర్నమెంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఈ కళ్యాణ భవన్ దీనికి సూట్ అవుతుంది అనే ఐడియా? ఇది పెద్ద ఐడియా ఏం కాదండి. రాజమండ్రిలో మనకు ఒక ఇండోర్ స్టేడియం లేదు. ఇండోర్ స్టేడియం మాదిరిగా ఏ వసతి అయితే ఉందో అన్నది మేము అందరం కూడా చూసి ఆలోచిస్తే ఈ చెరుకూరి సుబ్బారావు గన్నమ్మ ఉద్యానవనం కళావేదిక ఒకటి కనబడింది. వారిని అడిగితే మేనేజ్మెంట్ వారు కూడా మాతో చాలా బాగా సహకరించి వారు ఈ ఫెసిలిటీ మనకి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఈ ఫెసిలిటీ తప్ప ఇంకో ఫెసిలిటీ రాజమండ్రిలో లేదు. ఇలాంటి ఫెసిలిటీ లేకపోతే మనం రాజమండ్రిలో డెఫినెట్గా చేయలేమండి. రాజమండ్రి వాసులంతా కూడా గర్వపడే రీతిలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు పదవీ కాలంలో ఉండగా ఇక్కడ ఒక స్టేడియం రూపకల్పన చేసే కార్యక్రమం తీసుకున్నారు. నేను రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు అవగానే స్నేహితులు శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు, అలాగే రౌతు సూర్యప్రకాశ్ గారు, ఎమ్మెల్యే గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీరందరూ కూడా ఆలోచించి రాజమండ్రిలో ఒక ఇండోర్ స్టేడియం వస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి దానికి ఒక రూపకల్పన చేశారు. దీని రీత్యా రాజమండ్రిలో జవహర్లాల్ నెహ్రూ రోడ్లో ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజీకి దగ్గరలోనే పక్కగా ఉన్న స్థలం సుమారు 4 ఎకరాల స్థలం ఉంది. దానిని ఇండోర్ స్టేడియంకి కేటాయించడం జరిగింది. దీనికి రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్ వారు కూడా కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేశారు.
ఏపీ ఐఐసి సంస్థ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్గా చైర్మన్ అయిన శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు సుమారు 2 కోట్ల రూపాయలు ఈ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కేటాయిస్తామని చెప్పి వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు వారి బోర్డుతోటి. అలాగే రౌతు సూర్యప్రకాశ్రావు గారు, మేయర్ గారు ఆదిరెడ్డి వీరరాఘవం గారు, వీళ్ళందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రాజమండ్రి నుంచి ఒక 2 కోట్ల రూపాయలు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ నుంచి వచ్చిన ఫండ్స్ని కూడా తీసి దీన్ని కేటాయిస్తే బాగుంటుందని చెప్పి ప్లానింగ్ జరుగుతోందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జాతీయ స్థాయి క్రీడా సంబరాలు ఇప్పటితో ఆగిపోకుండా పూర్తి స్థాయిలో రాజమండ్రిలో ఒక మినీ ఇండోర్ స్టేడియం ని నిర్మించడానికి ఈ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరం కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలించి త్వరలోనే మనకు అత్యాధునికమైన సౌకర్యాలతో పూర్తి స్థాయి స్టేడియం ని రాజమండ్రి క్రీడాకారులందరూ కూడా అందుకోనున్న విశేషం. కెమెరా పర్సన్ దుర్గాతో రామనారాయణ, త్రిబుల్-సి. జాతీయ స్థాయి టీటీ పోటీలకు సంబంధించి ఇక్కడ అహర్నిశలు కృషి చేస్తూ ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అల్లూరి సురేష్ మనతో ఉన్నారు. సార్, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి ప్రత్యేకత? ఏం లేదండి, దిస్ ఫస్ట్ టైం రాజమండ్రిలో మనకి నేషనల్ లెవెల్లో పోటీలు జరుగుతున్నాయి. ఇదే ఫస్ట్ టైం. ఇంచుమించు హైదరాబాద్లో ఎప్పుడో జరిగింది కానీ ఈ మధ్యలో ఎక్కడ జరగలేదు. ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. రాజమండ్రికి వాళ్ళు హోస్ట్ ఇస్తాను కూడా, పలానా ప్లేస్లో ఇస్తాను కూడా వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని అన్ని చేసిన దాని మీద ఇది మన భాస్కరరావు గారు ఇక్కడ రాజమండ్రిలో మనకు ఉంటాం. ఆయన ఏపీ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ అవటం వల్ల ఇట్స్ రేర్ ఈవెంట్ దట్ వీ గాట్ దిస్ ఆపర్చునిటీ టు ఆపరేట్ అవర్ ఈ పోటీలు ఇక్కడ నిర్వహిస్తానికి మన అవకాశం కలిగింది. దాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకుని, అంటే మామూలుగా ఆషామాషిగా చిన్న స్టేట్ లేకపోతే డిస్ట్రిక్ట్ చేసుకున్నది కాకుండా ఇట్స్ నేషనల్ లెవెల్స్ కాబట్టి దీన్ని భాస్కరమ్మ గారు ఆ టీం అంతా కూర్చొని డిస్కస్ చేసింది ఏంటంటే ఎవరు చేయనంత విధంగా గొప్పగా చేయాలని చెప్పి ఒక కోరికతో ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి చిన్న విషయం కూడా, మైన్యూట్ విషయం కూడా దట్ ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారంటే అసలు ఎక్కడ నేషనల్ ఈవెంట్స్ జరిగినా సరే ఫుడ్ అనేది ఫ్రీగా ఇవ్వరండి. బట్ హియర్ ఇక్కడ రాజమండ్రిలో వచ్చిన ప్లేయర్స్ అందరికీ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ ఫర్ దెమ్. లైక్ అకామిడేషన్స్ ఇస్తున్నారు, దర్ మెటిక్యులస్ ప్లానింగ్. వీళ్ళందరినీ ఎక్కడెక్కడ అకామిడేషన్స్ నుంచి తీసుకొస్తాకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి, అలాగే రిసెప్షన్, అలాగే మే హెల్ప్ యూ డెస్క్లు, అలాగే మెడికల్ వీ హ్యావ్ ఎ సపరేట్ వింగ్. ప్రతిది వాట్ నాట్ యూ సే A to Z అనేది వింగ్స్ పెట్టి దీన్ని ఒక అద్భుతమైన ప్రక్రియ కింద దీన్ని ఈ రాజమండ్రిలో చేసిన తర్వాత ఇంకెక్కడైనా చేయాలంటే వాళ్ళు జరుపుకునేటట్టు ఉండేది. మేము చేయలేమేమో అన్న ఒక రకమైన అంత గొప్పగా భాస్కరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఇవాళ ఇక్కడ అందరికీ తెలుసు, ఇక్కడ వెన్యూ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెన్యూస్. ఎయిర్ కండిషనింగ్లో 10 టేబుల్స్ పెట్టి ఆడటం అనేది ఒక అద్భుతమైనది. అలాగే మీకు రాజమండ్రిలో ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్ని సక్సెస్ అవటానికి, అంటే పలానావారు కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి కృషి, వారు ప్రతి ఒక్కరూ సహకరిస్తాం, దగ్గరికి వచ్చి మేము చేస్తాం, మా వల్ల మీకేం ఉపయోగం ఉందో చూడమని అడుగుతున్నలో చాలా సంతోషంగా ఉంది. అండ్ వీ ఆల్ విష్ దిస్ బీయింగ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తొలిసారిగా జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు సంబంధించి రాజమండ్రి వేదికగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ స్థాయి పోటీలకి ఈ రాజమండ్రి వేదికను రూపుదిద్దించడం కనుక భాస్కరరావు కృషి ఎంతో దాగి ఉంది. ఈ టీంలో అందరూ ఎఫర్ట్ గట్టిగా కష్టపడి అహర్నిశలు కృషి చేసి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి రాజమండ్రి వాసులంతా కూడా ఇదే విధంగా కృషి చేయాలని చెప్పి సురేష్ అంటున్నారు. జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ మనతో క్రీడా నిపుణులు, ప్రముఖులు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్లో ఒక మంచి ప్లేయర్ మన కేశవపట్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, ఈ పోటీలకు పైన ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఇక్కడ నేషనల్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ జరగడం ఇక్కడ నిజంగా రాజమండ్రికి చాలా గర్వకారం అండి. ఇది తీసుకురావడం ఒక ఎత్తు, అది ఆ క్రెడిట్ అంతా భాస్కరరావు గారు. ఒక మనకి టేబుల్ టెన్నిస్ నుంచి స్టేట్ టేబుల్ టెన్నిస్ ప్రెసిడెంట్ అవ్వడం మనకు చాలా అదృష్టం. ఆ అదృష్టమే ఈ రోజు ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ ఇంత ఒక నేషనల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గాని ఇది చెప్పాలంటే సెలక్షన్స్ కాదండి, టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్నట్టుగా అంత ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు దీనికి భాస్కరరావు గారు చెప్పారు 60 నుంచి 80 లక్షల వరకు సుమారుగా ఖర్చు అవుతుందని. ఈ క్రెడిట్ అంతా నిజంగా చెప్పాలంటే భాస్కరరావు గారు. ఇక నిజంగా ఇక్కడ ఉన్న టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్కి అందరికీ ఇది చాలా అదృష్టం. ఇక ఇది స్టేట్ కూడా ఒక మంచి గర్వకారణం అండి. ఇది ఇప్పటివరకు రాజమండ్రిలో ఇప్పుడు వచ్చి జరగలేదు. ఇది ప్రప్రథమంగా ఇది టేబుల్ టెన్నిస్ నుంచి జరగడం, ఇక్కడ నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగడం ఇది ప్రప్రథమం అండి. ఇంక ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నెన్నో భాస్కరరావు గారు టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని
ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానీ ఇంకా వగైరా టోర్నమెంట్స్ టేబుల్ టెన్నిస్ నుంచి చేయించాలి. ఒక టేబుల్ టెన్నిస్ నుంచే కాదండి, తక్కిన టోర్నమెంట్స్ కూడా ఆయన ప్రోత్సాహం చేసుకొని, అలాగే యాక్చువల్గా మేము ఒక షటిల్ ప్లేయర్స్ దాంట్లో కూడా కొన్ని చేయాలి. ముఖ్యంగా దీనికి ఏంటంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మన చెరుకూరుల కళ్యాణ మండపంలో పెట్టామండి, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంది. అదే మనకు ఒక స్టేడియం వచ్చి ఉంటే ఖచ్చితంగా, ఇది ఒక స్టేడియం భాస్కరరావు గారు తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎంపీ గారు బాగా ఆయనకి మిత్రుడు, అలాగే ఎమ్మెల్యే గారు కూడా మిత్రుడు. ఆయన తలుచుకుంటే ఇక స్టేడియం వస్తే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదండి. అందులో ఏంటంటే స్టేడియం చాలా ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు స్టేడియం లేని వల్ల వృధాగా ఖర్చు ఒక ఇంచుమించుగా 20-30 లక్షల పైన వృధాగా ఖర్చు అవుతుందండి. అది ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ప్లస్ ప్లేయర్స్ కూడా పెరుగుతారు. ప్లేయర్స్ పెరగకపోవడం కారణం రాజమండ్రిలోనండి స్టేడియం లేదండి. ఒక షటిల్ టోర్నమెంట్, షటిల్ స్టేడియం కానివ్వండి, టేబుల్ టెన్నిస్ కానివ్వండి, ఒక ఫుట్బాల్ ఇండోర్, వాలీబాల్ ఇండోర్ కానివ్వండి, ఈ దేనికైనా సరే, అలాగే క్రికెట్ కానివ్వండి, దేనికి స్టేడియం లేదు. స్టేడియం లేని వల్లే మన క్రీడా రంగం ఇక్కడ అభివృద్ధి చెందుతలేదండి. ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి 6 గంటల నుంచి స్కూల్ 8 గంటల వరకు రాత్రి వరకు పెడుతున్నారు. దీనివల్ల క్రీడలకు కూడా పిల్లలు నోచుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు స్కూల్ 9 నుంచి 4 వరకు ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా క్రీడారంగంలో పాల్గొనడానికి వాళ్ళకి ఉంటుంది. క్రీడలు ఆడడానికి అసలు టైమే లేదు వాళ్ళకి. జాతీయ స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించడం వల్ల ఎట్లాంటి మైలేజ్ రాజమండ్రి క్రీడాకారులు పొందగలరు? ఖచ్చితంగా 100% ఇప్పుడు ప్రతి స్కూల్స్ కి భాస్కరరావు గారు పాంప్లెట్స్ పంపించడం జరుగుతుంది. ప్రతి స్కూల్స్ లో అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళ పిల్లలంతా వచ్చి చూసి దీంట్లో చాలా చైతన్యం కొంత ఇదవుతారండి. ఎందుకంటే క్రీడారంగం అంటే ఇలా ఉంటుందని భాస్కరరావు కళ్ళారా చూపిస్తున్నారు. దానివల్ల ప్రతి విద్యార్థి కూడా అరే మనం ఇప్పటి వరకు ఎందుకు ఆడలేదనే ఇప్పటి వరకు వాళ్ళు ఒక బాధాకరంగా ఉంటుంది. దీన్ని చూసి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా అరే స్కూల్ మనకి 9 గంటల నుంచి 3 గంటల వరకు వెళ్ళాలి, 4 గంటల వరకే, ఇంక మనం ఖచ్చితంగా ఆటలకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ ఒక టేబుల్ టెన్నిస్ కానీ లేకపోతే ఇతర గేమ్స్ కానీ ఇది తీసుకొచ్చింది మన భాస్కరరావు గారు చూపించారు దీని యొక్క ఇది అని ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ఉంటుందని ఖచ్చితంగా. ఇది చూసిన తర్వాత ఈ టోర్నమెంట్ అయిన తర్వాత ప్రతి విద్యార్థి కూడా పేరెంట్స్ తినేస్తారు, మేము క్రీడలకు వెళ్ళాలి, క్రీడల కోసం మమ్మల్ని ఈ టైం ప్రత్యేకంగా కేటాయించాలి అని, ఇలా స్కూల్కి మేము వెళ్ళాము అని ఖచ్చితంగా మాకు మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఖచ్చితంగా మాకు ఏ క్రీడైనా సరే తీసుకెళ్ళాలి అని ఖచ్చితంగా ఉంటుంది. అది ఖచ్చితంగా భాస్కరరావు చేస్తున్నారు. ఖచ్చితంగా తక్కిన గేమ్స్ కూడా ఆయన కృషి చేయాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. రాజమండ్రిలో క్రీడా చైతన్యం వెల్లివిరిచి చేయడానికి ఇప్పుడు జాతీయ స్థాయి టీటీ పోటీలు ఒక వేదికగా నిలుస్తాయని, ప్రతి విద్యార్థి కూడా క్రీడల పట్ల మక్కువ చూపడానికి ఆసక్తి చూపిస్తారని, దానికి భాస్కరరావు లాంటి వారంతా కూడా ముందుకు వచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రాజమండ్రిలో ఒక స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పి కేశవ భట్ల శ్రీనివాసరావు గారు క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధమైన చైతన్యం, ఇదే విధమైన క్రీడా స్ఫూర్తి కూడా ఇక ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షిద్దాం. కెమెరా పర్సన్ దుర్గాతో రామనారాయణ, CCC. రాజమండ్రిలో కళలు, క్రీడలు వెల్లివిరియడానికి కొంతమంది ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ వ్యక్తి బివిఎన్ రెడ్డి గారు. బివిఎన్ రెడ్డి గారు, ఈ క్రీడా పోటీల మీద మీ ఈ రాజమండ్రిలో చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి చూసి ఆనందించాలని కోరుతున్నాం. సరే, అంటే ఇప్పుడు ఈ ఏర్పాట్లకు సంబంధించి మీరు ఇన్నోవేటివ్ గా చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏంటి? ఇన్నోవేటివ్ అంటే 18 తారీఖు కూడా ఒక మంచి ఫంక్షన్ ఉంది, ఒక మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా మంచి కార్యక్రమం, దాన్ని చూసి ఆనందించాలని కోరుతున్నాం. రాజమండ్రిలో ప్రతి కళా కార్యక్రమానికి, అదేవిధంగా క్రీడా కార్యక్రమానికి ముందుండే బివిఎన్ రెడ్డి ఈ 5 రోజుల ఫంక్షన్ ని కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఆనందించాలని, అదేవిధంగా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో రామనారాయణ, CCC. రాజమండ్రిలో అన్ని విషయాల మీద అవగాహన ఉండడంతో కాదు, అదేవిధంగా సాహిత్యం, కళలు, క్రీడలు ఏ అంశాలైనా సరే మేమున్నామంటూ మీడియా తరఫున మనకి ముందుకు వచ్చే కృష్ణకుమార్ మనతో ఉన్నారు. కృష్ణకుమార్ గారు, చెప్పండి, జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు రాజమండ్రిలో జరగడం ఎట్లాంటి మైలేజ్ తీసుకురాబోతుంది? సిటీకి ఎట్లాంటి ఉపయోగం? ఇలాంటివి ఒక నగరం ప్రతిష్టను ఇనుమడింపు చేసే అంశాలు ఇవి. ఒక రాజమండ్రి ఉంటే రాజమండ్రిలో పనిచేసే పాత్రికేయుడికి దొరికే అరుదైన అవకాశం పుష్కరాలు కవర్ చేయడం, పుష్కరాల్లో వార్తలు అందించడం, ఇక్కడ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఇలాంటి విషయాలు అందించడం పాత్రికేయులకి చాలా మంచి అవకాశం. అలాగే రాజమండ్రి లాంటి 3వ శ్రేణి నగరాలు అంటారు, అలాంటి నగరంలో ఈ జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలు అన్నవి జరగడం, ఇది ఆంధ్రప్రదేశ్లో
హైదరాబాద్ కూడా దక్కని అవకాశం మొట్టమొదటిసారిగా మనకి రాజమహేంద్రవరానికి దక్కింది. ఆ అవకాశం ఏపీటీటీ అధ్యక్షులు భాస్కర్ రామ్ గారు మన ఊరు వారు కావడం వల్ల మనకు దక్కిన అవకాశం. నిజానికి చెప్పాలంటే మన ఊళ్ళో మామూలు స్థాయి ఇండోర్ స్టేడియం కూడా లేదు. అటువంటిది ఇవాళ ఈ జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలని పేరు చెప్పి ఒక చెరుకూరి కళ్యాణ మండపాన్ని మనం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియంలా టేబుల్ టెన్నిస్ ఆడడానికి పనికొచ్చేదానిలా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అంటే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి దాన్ని రూపొందించుకుంటున్నాం. ఇది ఇలాంటివి ఏంట్రా అంటే క్రీడా స్ఫూర్తితో పాటు ఒక నగరానికి ప్రతిష్టను పెంచడంతో పాటు క్రీడల్లో ఈ రంగంలో వారికి టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వీటిల్లో మనకి పిల్లలు ఆసక్తి కనబరచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు టేబుల్ టెన్నిస్ గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఈవేళ పెద్ద పెద్ద క్రికెట్ స్టార్స్ సచిన్ టెండూల్కర్ మీరు ఎవరెవరు చెప్పుకోండి, క్రికెట్ స్టార్స్ అవనండి, లేకపోతే క్రీడలు టేబుల్ టెన్నిస్ కాకుండా లాన్ టెన్నిస్ అవనండి, పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు కూడా ఏకాగ్రతను పెంపొందించుకోవడం కోసం, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం కోసం, కాన్సన్ట్రేషన్ తదేకమైన దృష్టి అలవడడం కోసం ఫస్ట్ ప్రాక్టీస్ చేసేది టేబుల్ టెన్నిస్. అంత గొప్ప అంతర్జాతీయంగా ఎంతో పేరున్న ఈ టేబుల్ టెన్నిస్కి ఈ రాజమహేంద్రవరంలో మళ్ళీ ఒకసారి ఒక వైభవాన్ని తీసుకురావడం కోసం, రాజమహేంద్రవరానికి టేబుల్ టెన్నిస్ రంగంలో మంచి వైభవం ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు ఉంది. గోదావరి జిల్లాల్లో ఇప్పటికి 45 ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజా వారు టేబుల్ టెన్నిస్కి జాతీయ స్థాయిలో గోల్డ్ కప్ను ప్రవేశపెట్టిన ఘనత మన జిల్లాది. మళ్ళీ ఇవాళ అటువంటి ఘనతని ఖ్యాతిని మనం దేశంలోనూ అంతర్జాతీయంగాను ఇవాళ దేశ స్థాయిలో అంతర్జాతీయంగా టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులు అందరూ మన నగరానికి రాబోతున్నారు. ఇటువంటి కవర్ చేసే అవకాశం మన పాత్రికేయ మిత్రులందరికీ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వారి ఈ మొత్తం పాత్రికేయ వృత్తి జీవితంలో ఒక మంచి తీపి గుర్తుగా భావించడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి పాత్రికేయులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఒక చక్కటి దీన్ని మనం కవర్ చేశాము అనే ఒక మంచి జ్ఞాపకాన్ని ఉంచుకోవడానికి కూడా పనికొస్తుంది పాత్రికేయులకు కూడా అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాత్రికేయులకి నిజంగా పండగ వాతావరణం ఈ టేబుల్ టెన్నిస్ జాతీయ పోటీలు తీసుకొస్తాయని, పుష్కరాల కవరేజ్ తర్వాత ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ప్రతి ఒక్కరు వినియోగించుకునేందుకు, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న ప్రతి వారు కూడా క్రీడాకారులను అభివృద్ధిలో తీసుకురావడానికి ఇలాంటి వేదికలకి సంబంధించిన వార్తల కవరేజ్ విషయంలో ఎంతో మంచి అవకాశం ఇచ్చారని, దీనికి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు భాస్కర్ రామ్ చేసిన కృషే కారణమని కృష్ణకుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో రామనారాయణ, TCC.